వెల్కమ్ టు జేఫెన్ న్యూస్. ప్రముఖ పారిశ్రామికవేత్త చెన్నం తేజారెడ్డి నేతృత్వంలో నిర్వహించనున్న కోనసీమ రన్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను మంగళవారం రావులపాలెం తేజారెడ్డి కార్యాలయం వద్ద కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోనసీమ రన్ ద్వారా యువతతో పాటు అన్ని వర్గాల ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు. ఈ రన్లో పాల్గొనదలిచిన వారు ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం జనసేన ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ రన్ గ్రీన్ బ్రీత్ క్లీన్ అనే నినాదంతో కొనసాగుతున్న కోనసీమ రన్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యకర జీవనశైలిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో శ్రీ పోతంశెట్టి రామిరెడ్డి పార్క్ ప్రాంతం నుండి ఫిబ్రవరి 8వ తేదీన కోనసీమ రన్ పేరిట 3K రన్ను, 5K రన్ను, 10K రన్ను కార్యక్రమాలు చేపట్టడానికి యువకులు, ఉత్సాహవంతులు, సామాజిక కార్యక్రమాల్లో ముందుండేటువంటి చెన్నం తేజారెడ్డి గారు, వారి సతీమణి చాలా ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్పంచుకున్నటువంటి డాక్టర్ మణిహంస గారు, మరి నాతో పాటు మా సోదరులు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బండారు శ్రీనివాసరావు గారు, కృష్ణ గారు, సతీష్ రాజు గారు చేయటం, దాంతోపాటు రిజిస్ట్రేషన్ ప్రారంభించడం చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది. www.kgrunners.in అనే వెబ్సైట్లో అందరూ 7వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే రన్ గ్రీన్ బ్రీత్ క్లీన్ అంటే అందరి ఆరోగ్యాల్ని కాపాడుకోవడం కోసం, హెల్త్ పైన అవేర్నెస్ తీసుకురావడం కోసం, అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే వారి యొక్క ఏ విధంగా వాకింగ్ కానీ ఈ రన్నింగ్ కానీ ఆరోగ్యపరమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలనే దాని మీద ఒక అవేర్నెస్, ఒక చైతన్యం తేవడం కోసం ఈ కోనసీమ రన్ ఫిబ్రవరి 8వ తేదీన రావులపాలెంలో తేజారెడ్డి గారు, డాక్టర్ మణిహంస గారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఎమ్మెల్యే గారు బండారు సత్యనారాయణ గారు, అలాగే బండారు శ్రీని గారు, ఆకూరు రామకృష్ణ గారు, సతీష్ రాజ్ గారు, సందీప్ గారు అందరూ వచ్చి ఈ కోనసీమ రన్ అనే మ్యారథాన్ 3K, 5K, 10K ఫస్ట్ టైము మన కోనసీమలో మన రావులపాలెంలో కండక్ట్ చేస్తున్నామండి. ఇందులో దీని వెనకాల ఉన్న వాలంటీర్స్ అందరూ రిటైర్డ్ మిలిటరీ వాళ్ళు, అలాగే ప్రొఫెసర్స్, పీటీలు అందరూ కలిపి ఈ మ్యారథాన్ చేద్దామని ముందుకు వచ్చారండి. ఈ మ్యారథాన్ ద్వారా మెయిన్ మన పొల్యూషన్ గురించి, అలాగే హెల్త్, మన ఇండియా అంటే డయాబెటిక్ క్యాపిటల్ అంటారు యాక్చువల్గా. సో ఆ డయాబెటిక్స్ కానీ తగ్గాలంటే మెయిన్ మనకి కావాల్సిన ఫిట్నెస్. సో ఈ మ్యారథాన్ ద్వారా ఆ ఫిట్నెస్ అవేర్నెస్ గురించి ఈ మ్యారథాన్ అనేది స్టార్ట్ చేస్తాం జరుగుతుందండి. అలాగే పొల్యూషన్ గురించి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద మేము ఈ మ్యారథాన్ పెడుతున్నాము. ఈ మ్యారథాన్లో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ ఎనీ ఏజ్ గ్రూప్ పాల్గొవచ్చు. పాల్గొన్న ప్రతి వ్యక్తికి ఒక బ్యాగ్, రీసైకిల్డ్ బ్యాగ్, అలాగే ఒక మెడల్, సర్టిఫికేట్, వచ్చిన వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్, ఒక ఎగ్, రాగి జావా, అలాగే వేరే బ్రేక్ఫాస్ట్ కూడా తయారు చేపిస్తున్నామండి. పాల్గొన్న ప్రతి పార్టిసిపేట్కి మేము మెడల్ ఇస్తున్నాము, సర్టిఫికేట్ ఇస్తున్నాం. ఈ సర్టిఫికేట్ కూడా మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా జాబ్కి వెళ్ళినప్పుడు గట్రా స్టూడెంట్స్ గట్రా ఇది వాడుకోవచ్చు. యాక్చువల్గా కానీ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్ నుంచి వస్తుంది. ఈ రన్ని మేము ఇలా పెడుతున్నామన్నగానే ఎమ్మెల్యే గారు, అలాగే బండారు శ్రీని గారు దీన్ని చాలా ఎంకరేజ్ చేసి రేపు తప్పనిసరిగా మేము కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేస్తామని చెప్పారు. వచ్చిన వెంటనే రావులపాలెంలో కోనసీమ రన్ అనే కార్యక్రమం ఫిబ్రవరి 8న రావులపాలెంలో 3K రన్, 5K రన్, 10K రన్ ఒక రన్ కార్యక్రమం మన యువకుడు సేవా దృక్పథంతో రావులపాలెంలో ప్రజల్లోకి వెళ్తున్న తేజారెడ్డి గారు ఒక కార్యక్రమం పెట్టడం, ఆ కార్యక్రమాన్ని రన్ గ్రీన్ బ్రీత్ క్లీన్
అని ఒక నినాదంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం, ఫిబ్రవరి 8న అందరూ పాల్గొనాలి, యువకులు